గురుగారు, మీ దయ వల్ల ఎప్పటికే మమ్మల్ని హై క్లాస్ లెవెలింగ్ లో పెట్టారు. 4 అప్సరం ముక్కలు కూడా నేర్పి మీరే పుణ్యం కట్టుకోవాలా. కట్టుకోండి. కట్టుకోండి. బట్. గురుగారు, ఇందులో పెద్ద తిరకాసు ఉందండో. ఇందులో తిరకాసం ఉంది. లేకపోవడం ఏంటంటే పియూటీ పుట్ అయినప్పుడు బియూటీ పుట్ అవ్వాలి కానీ బట్టలాగా ఉంది. లేదంటే బియూటీ బట్ట అయినప్పుడు పియూటీ పట్ కావాలి కదా. మీ ఇష్టం వచ్చేట్టు పలకడానికి ఇంగ్లీష్ ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు గురుగారే? ఎందుకంటే నీ పేరేమిటి? కనకరాజు. నీ పేరు? పైడిరాజు అండి. చూసారా, మీ ఇద్దరి పేర్లలోనూ రాజు అనే మాట ఉన్నా మీ ఇద్దరు ఒక్కలేరు. గంధపు చెట్లాడి నాకు, గంగరావు చెట్లాడి నీకు సాపత్యమా? గురుగారే, కర్ణుడికి కుంభకర్ణుడికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది వీడికి నాకు. అలాగే పియూటీ పుట్టుకి బియూటీ బట్టికి అంత తేడా ఉందన్నమాట. సరే చెప్పండి మేస్టారు, పాఠం చెప్పండి. రైట్, రాసుకోండి. సియూటీ కట్. గురుగారు, మాకు మాట మంచి చెడ్డ నేర్పినట్టే మా ఆడకూతుర్లకు ఆట పాట కూడా నేర్పించేస్తే మీరెలా పాడమంటే అలా పాడతాం, మీరెలా ఆడమంటే అలా ఆడతాం. నేర్పించండి, నేర్పించండి. ఓకే. చూడండి బాబు, సర్కార్ వారి పాట 2 రూపాయలు. చూడండి బాబు, రూపాయి పాడొచ్చు, ₹1 పాడొచ్చు, మీ ఇష్టం. పాడండి, రూపాయలు. సారం చొక్కా పాట 3 రూపాయలు. 3.5. బ్లూ చొక్కా 3.5. ఆపండి ఆపండి. ఏంటి వీళ్ళు అమ్మేవని నాసిరకం పాటలు. వీళ్ళ మాటలు మీరేం నమ్మకండి. నాశరకం గీసరకం అన్నావంటే నరకానికి పోతావు. జాగ్రత్త. ఏంటమ్మా నాకు జాగ్రత్త చెప్తున్నారు? ఏంటిది? నెల రోజుల క్రితం మీ దగ్గర కొన్నప్పుడు 4 రేవులు కేసేసరికి ఇది షేపు. ఓయ్, నీకు అమ్ముతున్నప్పుడు ఏం చెప్పావు? ఏం చెప్పావు? 4 రకాలుగా ఉపయోగపడుతుందని చెప్తాం కదా. చెప్పావు, కానీ అది అలా గడుగు చెప్తావు. నువ్వు దుప్పటి వాడుకున్నావు కదా, తర్వాత రేవుకెళ్ళొచ్చి టేబుల్ క్లాత్ సైజ్ అయింది కదా, నువ్వు దాన్ని ఉపయోగించుకున్నావు కదా, లెక్కేసుకో. ఆ తర్వాత ఆ టేబుల్ క్లాత్ రేవుకెళ్ళొచ్చి టవలైంది కదా, నువ్వు దాన్ని కట్టుకున్నావు కదా, లెక్కేసుకో. ఆ తర్వాత టవల్ రేవుకెళ్ళొచ్చి రుమాలైంది కదా, నువ్వు ముఖం తుడుచుకోవచ్చు కదా. ముఖం తుడుచుకో, చాలా కష్టపడ్డావు. ఇప్పుడేంటి బాబు, సరిగా ఉందా? 4 రకాలుగా ఉపయోగపడింది కదా. వెళ్ళు బాబు, వెళ్ళు బాబు, వెళ్ళు. నమస్కారం. పాప. ఏం బాబు? నమస్కారం అండి. మీ పాట ఎంత? పాట